ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే సంధ్య 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 ఆగు. అరే సంధ్య నేను ఇలా కాదు. అబ్బా ఏంటండి ఇది? ఇంట్లో ఎవరూ లేరు. ఈ గదిలో మనం, ఆ గదిలో చిన్నోడు సంధ్య మాత్రమే ఉన్నారు. ఉంటే ఏం చేద్దామని? అబ్బా అర్థం చేసుకోవే. దొరక్క మనకి ప్రైవసీ దొరికింది. దొరికితే దాన్ని ఇలా వాడుకోవాలా? తప్పేం ఉంది శ్రావణి? చిలిపి. తప్పు కాదు, మీ జాతకంలో గండం ఉంది. అబ్బా నేను బయటికి వెళ్ళినప్పుడు కదా. బెడ్రూమ్ లో ప్రాబ్లం ఏంటి? బావగారు ఇంట్లో లేనప్పుడు ఇలా చేయడం తప్పు. ఏ అన్నయ్య ఇంట్లో ఉంటే మనమేం చేయలేం కదా. బావగారు చెప్పేంత వరకు మనం ఏం చేయకపోవడమే మంచిది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏమన్నట్టు ఏంటే నువ్వు? బావగారు ఇంకా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇచ్చే వరకు ఆగాల్సిందే. అంటే జెండే గారు పొలం పండించేంత వరకు మనం ఆగాల్సిందేనా? అంతే కదా మరి. అదే కదా బావగారి ఆర్డర్. అబ్బా ఈ జెండే గారి పొలంలో మొలకలు వచ్చేది ఎప్పుడు? మొగుడు పెళ్ళాలుగా మనం కలిసేది ఎప్పుడు? ప్లీజ్. రండి రండి. పొలానికి వచ్చేసినావు అప్పా. ఇదే జెండేకి ఇచ్చిన పొలం. ఎక్కడ పొలం ఎక్కడుందండి? అదేందా ఎట్టంటావో? ఇదిగో ఈ కనుచూపు మేర కనిపించే పొలాలన్నీ కూడా మాయే. అందులో ఈ ఎకరం పొలం జెండేకి ఇచ్చాం. ఈ పోరంబోకు స్థలాన్ని చూపించి పొలం అంటారేంటండి? దీంట్లో మా జెండే సార్ పంట ఎలా పండిస్తారు? లేకపోతే కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని ఏదైనా చూపించమంటావా ఏంటి? అంత చేత కానప్పుడు ఛాలెంజ్లు చేయకూడదు. పంట పండించడం చేత కాకపోతే ఓడిపోయామని ఒప్పుకోండి. ఇదిగో ఓనరు, ఇల్లు కట్టకుండానే రెంట్ కట్టమంటావేంటి? అప్పుడే గెలుపోటముల గురించి ఎందుకబ్బా తొందరపడతావు? ఆగాలి కాస్త. అన్నా ఈ మెట్ట పొలం చూపించినావేందన్నా? కొన్నేండ్లుగా ఇది సాగులో లేదు కదా. అందుకే కదా ఇది చూపించినదే. దీన్ని ఆయన దున్నాలా, పంట పండించాలా? ఏమన్నా శివారెడ్డి గారు, మనిషి అన్నోడు ఎవడైనా ఇది సాగు చేయగలరా? ఇది సాగు చేస్తే చచ్చూరుకుంటాడు. అది జరగాలనే కదా ఈ పందెంలో ఇరికించింది.